విరాట్ న్యూస్ కి స్వాగతం. రాజేంద్రనగర్ మైలార్దేవపల్లె పరిధిలోని కాటేదాన్లో బ్రేక్ ఫెయిల్ అయి అదుపు తప్పి బోల్తా కొట్టిన ప్రైవేట్ పాఠశాల బస్సు స్థానికంగా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు కాలనీ వాసులు. బస్సు అదుపు తప్పడంతోనే చిన్నారులకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన చిన్నారులను లక్ష్మీ హాస్పిటల్ కు తరలించారు స్థానికులు మరియు యాజమాన్యం. బస్సులో సుమారు 30కి పైగా విద్యార్థులు ఉన్నారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా విద్యార్థులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న మైలార్దేవపల్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన జరగడానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యం అంటున్నారు పోలీసులు. బస్సులో ఉండే మనం అందరం ముంగల కూర్చుండే అదేమైంది బస్సు ఆటోమేటిక్ కింద పోయింది. అది ఇట్లా మౌంటైన్ లాగా ఉండే ఆ ప్లేస్ ఇట్లా కింద పోయింది. అది పోయింది సార్ వస్తుండే పట్టుకోనికి బస్సు సడన్లీ అప్పుడే అది కారు ఉండే ఒకటి కారు ఉండే దాని తలిగి బస్ అంతా పల్టీ అయింది. ఎంతమంది స్టూడెంట్స్ ఉండే మీరు? ఎంతమంది? మినిమం 40 బిలో. ఎంతమందికి ఇంజూరీ అయింది? బస్సులో ఉండే మనం అందరం ముంగల కూర్చుండే అదేమైంది బస్సు ఆటోమేటిక్ కింద పోయింది. అది ఇట్లా మౌంటైన్ లాగా ఉండే ఆ ప్లేస్ ఇట్లా కింద పోయింది. అది పోయింది సార్ వస్తుండే పట్టుకోనికి బస్సు సడన్లీ అప్పుడే అది కారు ఉండే ఒకటి కారు ఉండే దాని తలిగి బస్ అంతా పల్టీ అయింది. ఎంతమంది స్టూడెంట్స్ ఉండే మీరు? ఎంతమంది? మినిమం 40 బిలో. ఎంతమందికి ఇంజూరీ అయింది? మన మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో టీఎన్జిఓస్ కాలనీలోని పయోనీర్ హై స్కూల్ సంబంధించి స్కూల్ బస్సులో స్టూడెంట్స్ని ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తు అది రివర్స్లో వెనక స్లోప్ ఉండడం వల్ల రోడ్డు అది వెనకకు రివర్స్లో వెళ్ళి ముందున్నటువంటి కారుని తగిలి బస్సు బోల్తా పడడం జరిగింది. అందులో సుమారు ఒక 9 మెంబర్స్ స్టూడెంట్స్కి సింపుల్ ఇంజరీస్ అయ్యాయి. లక్కీలీ ఎలాంటి మేజర్ ఇంజరీస్ ఏం లేవు. వాళ్ళని ఇమీడియట్ హాస్పిటల్ లక్ష్మీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. బస్సెస్ అదంతా రిమూవ్ చేయడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దాని తాలూకా ఫిట్నెస్ అవన్నీ కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దాని మీద డ్రైవర్ నెగ్లిజెన్సీ అండ్ ఎవరెవరి పార్ట్ ఎంత ఉందో వాళ్ళందరి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. బస్సులో 25 to 30 మెంబర్స్ ఉన్నారని చెప్పారు. అదే నిర్లక్ష్యం అంటే మెయిన్గా మనకు ఫస్ట్ అయితే బస్ డ్రైవర్ వస్తుంది. బస్ డ్రైవర్ ఈ స్లోప్ రోడ్డు అబ్జర్వేషన్ చేసి సరైనగా చోట పార్క్ చేయాల్సి ఉండేది. అలా జరగకుండా మరియు హ్యాండ్ బ్రేక్ అవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుండే. దాన్ని డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ఫస్ట్ థింగ్ డ్రైవర్ అయితే ఉంది కాబట్టి అతని మీద అయితే కేసు జరుగుతుంది. స్కూల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోబోతున్నారు. వాళ్ళ పార్ట్ ఆఫ్ నెగ్లిజెన్స్ కూడా ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ ఇంకా బస్ కూడా ఫిట్నెస్ అవన్నీ కూడా వెరిఫై చేస్తాం. పార్కింగ్ ప్లేస్ కరెక్ట్ అదే దాని గురించి కూడా చర్చించి స్కూల్ యాజమాన్యంతో ఆ పార్కింగ్ ప్లస్ స్టూడెంట్స్ని షిఫ్ట్ చేసి ప్లస్ సేఫ్ ప్లేస్లో అక్కడ ఎక్కించుకోవడమా ఎలాంటి ప్రికాషన్స్ ప్లస్ వాళ్ళతో మీటింగ్ జరిపి పేరెంట్స్తో కూడా మీటింగ్ జరిపి అవన్నీ చర్యలు తీసుకుంటాం.